హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మమ్ము సత్య. నాకు రోజు నాన్ వెజ్ వెజ్ వీడియోస్ చేసి 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 బోర్ కొట్టేసిందండి. అందుకనే ఏం చేద్దామా అని ఆలోచించి స్వీట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు స్వీట్ చేయాలని అనిపించింది. ఎందుకో మరి చేస్తున్నాను. ఈ గీ గుర్తుందా మీకు? నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను కదా, ముందు వీడియోలో పెట్టా, అదేనండి. ఆ వీడియోలో ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది నేను ఎలా ఎక్స్ట్రాక్ట్ చేశానో గీ అనేది. ఓకేనా? ఆ గీయే చేస్తున్నాను. హోమ్ మేడ్ అయితే మా బాబు కొంచెం హెల్త్కి మంచిదని చెప్పి నేను చేశాను అనమాట. అదే ప్రిపేర్ చేయబోతున్నాను. ఒక 4 టీ స్పూన్స్ గీ వేసుకోవాలి. వేసుకున్నాక మనం జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలండి. అలా చేస్తేనే మనకి క్రిస్పీగా వస్తాయి. అవి ఇలా నోట్లో పెట్టుకోగానే కరక్కమంటాయి. అలా అంటే చాలా బాగుంటాయి కదండి. ఓకే, అవి ఆ గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం వెంటనే తీసేసి నేను 1 కప్పు రవ్వ తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. 1 కప్పు రవ్వని దీంట్లోనే తీసుకొని ఫ్రై చేసుకున్నాను. దీంట్లోనే తీసుకొని ఫ్రై చేసేసుకున్నాను. అది కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. అది అలా వస్తే చూడండి, మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేస్తాం చూడండి ఇంట్లో దిగినప్పుడు, అలా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే పిచ్చగా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకైతే అక్కడికి నేను దానికోసమే వెళ్తాను. నేనైతే ఎప్పుడు ఇస్తారా నవ్వుకోకండి, అందరూ వెళ్తారు, కాకపోతే చెప్పరు, నేను చెప్తా అంతే తేడా. ఓకేనా? అలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అది కూడా చూడండి కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. 1 గ్లాస్ వాటర్ వేసుకొని అది కూడా కుక్ చేసుకోవాలి. ఫ్రై అయ్యింది కాబట్టి కొంచెం వాటర్ వేసాక వెంటనే అది ఉడికిపోతుంది అనమాట. ఉడికాక అది వెంటనే స్మూత్నెస్ అనేది వచ్చేసాక నేనైతే ఆవు పాలు యూజ్ చేశాను. ఒక 1/2 గ్లాస్ ఆఫ్ ఆవు పాలు తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను దీంట్లో మిక్స్ చేసేసాను. ఎందుకంటే అది ఉండలు లేకుండా మనం కలుపుకుంటేనే, లేకపోతే అది ఉండలు కట్టేసి బాగోదన్నమాట. బాగోకపోతే మళ్ళీ తినలేము, అవి ఉండలే తగులుతాయి. అందుకనే చెప్తున్నాను. అండ్ 1 గ్లాస్ రవ్వకి 1/2 నేను తీసుకున్నాను షుగర్. చూడండి చూపిస్తున్నాను, 1/2 తీసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చాలు, దీనికి ఇది సరిపోతుంది. అది మాత్రం చూసుకోండి. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నాము, బాగా ఎగినవి అందులో వేసేసుకోవాలి. చూడండి ఎంత గోల్డెన్ కలర్లో వచ్చాయో, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ యాలకులు కొంచెం పంచదార కలిపి దంచేసి దాంట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. స్మెల్ కోసం వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ముందే వేస్తారు, కాకపోతే నేను లాస్ట్లో వేస్తాను, నాకు ఎలా ఇష్టం. ఎవరికి కావాలన్నట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇదేనండి, 1 స్పూన్ గీ వేసుకున్నాను. పైన దీనికోసం వేసుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.